శంకరోతి ఇది శంకర. ఆయన నిరంతరము శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పాయి. శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు. శంభో సురేంద్ర దుత శంకర శూలపాణి చంద్రావతంస. చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు. అది నలుగురి ఆస్తి, ఒక్క శివుడే కాదు. నిజానికి శివుడు శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనబడుతుంటుంది. ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో. మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశంలో, వెతికి వెతికి చూస్తేనే కనపడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు. తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. ఒకనకొకప్పుడు నందీశ్వరుని పిలిచి పరమశివుడు అడిగట, నందీశ్వర, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు. మరైతే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట్టు. ఆలయ ముఖద్వార నిలయం ఉండడానికి ఇందు చేత యోగ్యత పొందే ఉన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు.